గణేశుడి అసలు తల ఏమైంది? పాతాళ భువనేశ్వర్ రహస్యం. మనందరికీ గణేశుడంటే ఏనుగు ముఖం కలిగిన దేవుడిగానే తెలుసు. కాని శివుడు ఆయన తల నరికిన తర్వాత ఆ అసలు మానవ తల ఏమైందో మీకు తెలుసా? అది నాశనం కాలేదు. ఇప్పటికీ ఉత్తరాఖండ్లోని పాతాళ భువనేశ్వర్ అనే అత్యంత రహస్యమైన గుహలో భద్రంగా ఉంది. పురాణాల ప్రకారం పార్వతీదేవి తన ఒంటికి రాసుకున్న పసుపు, చందనంతో ఒక బాలుడిని సృష్టించి ప్రాణం పోసింది. ఆమె స్నానానికి వెళ్తూ ఎవరినీ లోపలికి రానివ్వద్దని ఆ బాలుడిని ద్వారం వద్ద కాపలా ఉంచింది. అదే సమయంలో అక్కడికి వచ్చిన శివుడిని ఆ బాలుడు అడ్డుకోవడంతో ఆగ్రహించిన పరమశివుడు తన త్రిశూలంతో ఆ బాలుడి తల నరికేశాడు. పార్వతీదేవి ఆవేదన చూడలేక శివుడు ఏనుగు తలను తెచ్చి మొండానికి అతికించి గణేశుడిని పునర్జీవితుడిని చేశాడు. అయితే వేరు చేయబడిన ఆ అసలు తలను శివుడు స్వయంగా పాతాళ భువనేశ్వర్ గుహలో ప్రతిష్ఠించాడు. భూమికి 90 అడుగుల లోతులో ఉండే ఈ గుహలో గణేశుడి తల ఇప్పటికీ శిలారూపంలో కనిపిస్తుంది. విశేషమేమిటంటే ఆ తలపైన 108 రేకులున్న ఒక బ్రహ్మ కమలం ఉంటుంది. దాని నుండి నిరంతరం నీటి చుక్కలు గణేశుడి తలపై అభిషేకం చేస్తున్నట్లుగా పడుతూనే ఉంటాయి.